నేను విడవడు ఎడబాయడు. నేను ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే విడిచిపెట్టడానికి అనేక ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటావు. ఆయన ఏమాత్రం కూడా నేను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడట్లేదు, కానీ నీవు ఆయనకు విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నావు. కారణాలు అనేకమైనవి ఉండవచ్చు. లోకానుసారమైనటువంటి ఆలోచనలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు కావచ్చు. వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు బట్టి బహుశా నువ్వు దేవునికి విడిచిపెట్టాలని అనుకోవచ్చేమో, కానీ దేవుడిని ఏమాత్రం కూడా నువ్వు విడిచిపెట్టాడు. ఆయన కృప నీలో నీ బ్రతుకునంత కాలం వరకు ఉండాలనేది ఆయన కోరుకుంటున్నాడు. కనుక దేవుని సంఘముగా మనం ఆయన కృపలో జీవించే వారుగా ఉండాలి. దేవునందు మనం ఆనందించేటట్టు వారుగా ఉండాలి. దేవునందు మనం సంతోషించేటట్టు వారుగా ఉండాలని దేవుని ఒక వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. కీర్తనలు 33వ అధ్యాయము 32వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ ఉన్న ప్రతి వారు కూడాను మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడవలసిందిగా మనవి చేయించున్నాం. కీర్తనలు 32వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. ఎవరి బట్టి సంతోషించారట? ఎవరి బట్టి? గట్టిగా చెప్పాలి. ఇందాక రాజధాని సన్నిధి అనే పాట గట్టిగా పాడారు కదా. నేను పలుకుచున్న మాటలు మీరు కూడా పలకండి. ఎవరి బట్టి సంతోషించారట? వినిపించలేదు. ఎవరి బట్టి? యెహోవాను బట్టి మనం ఏం చేసేటట్టు వారుగా ఉండాలి? సంతోషించేటట్టు వారుగా ఉండాలి. యథార్థ హృదయులారా మీరందరూ ఏం చేయాలట? ఏం చేయాలి? ఆనంద గానములు చేయుడి. చాలా చక్కటైనటువంటి మాట. ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తాము. నీతిమంతులు చూస్తాము, మరొక మాట ఏమని రాయబడి ఉంది? యథార్థ హృదయాలు చూస్తాం. ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేరు, యేసుక్రీస్తు వారు తప్ప. అవునా కాదా? ఈ లోకంలో కూర్చున్నటువంటి ఏ ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో నీతి అనేది లేదు, కేవలం యేసుక్రీస్తు వారు తప్ప. కానీ ఆ నీతి నీకు నాకు ఈరోజు దేవుడు ఇచ్చాడు. దేనివల్ల అంటే రక్షణ వలన. దేని వలన? ఆ రక్షణ వలన ఆ నీతి అనేది దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. గనుక ఆ నీతి అనబడినటువంటి వస్త్రాన్ని మనము ధరించుకొని ఉన్నాము. గనుక ఆ నీతిని బట్టి మనము దేవుని ఏం చేసేటట్టు వారుగా ఉండాలి? దేవుని అందు సంతోషించేటట్టు వారుగా ఉండాలి. నిజంగా మనము దేవుని అందు సంతోషించేటట్టు వారుగా ఉన్నాము, కానీ మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనము పరిశీలించుకోవాలి. దేవునందు ప్రభువా తండ్రి, ఇదిగో నేను పాపిని, నన్ను రక్షించు, ఈ దినం నుంచి నేను నీ కుమారుడు కుమార్తె అనేసి ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు వారు మనలను రక్షించి తన కుమారుడు కుమార్తెగా ఆయన అంగీకరిస్తాడు. మంచిది. ఈ సమయం నుండి మనం ఎవరి వారం అవుతాము? దేవుని వారం అవుతాము, దేవుని కుమారులు కుమార్తెలు అవుతాము. ఇంతటితోనే బాగుంది. కానీ కింద విషయానికి వచ్చేసరికి ఏమని రాయబడి ఉందంటే యథార్థ హృదయులారా. మన హృదయం నిజంగా యథార్థంగా ఉందా? మన జీవితంలో యథార్థత ఉందా? మన బ్రతుకులో యథార్థత ఉందా? మన నడవడికలో యథార్థత ఉందా? దేవుని కుమారులు కుమార్తెలుగా మనం అంగీకరించబడి ఉన్నాము, కానీ మన హృదయం ఏ విధంగా ఉంది? యథార్థమైనటువంటి హృదయం ఉందా లేదా? ఒకసారి అందరూ కాదు, వ్యక్తిగతంగా మనంతటి మనము పరిశీలించుకునేటట్టు వారుగా ఉంటాము. చాలాసార్లు మనం అనుకుంటుంటాము, ఈ లోకాశలు లోకంలో ఉన్నటువంటి అనేక ఆలోచనలు బట్టి మనం ఏమనుకుంటామంటే ఇదే మనకు ఆశీర్వాదము, ఇదే మనకు స్వాస్థ్యము అనేసి మనము అనుకుంటుంటాము. నిజానికి ఇవన్నీ కూడాను దేవుని హృదయానికి భిన్నమైనటువంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. బైబిల్లో కొంతమందిని మనం చూసినట్లయితే
యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడాను దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు. దేవుడు వాళ్ళని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. కానీ వాళ్ళ హృదయాలు మాత్రము దేవుని కోసం సమర్పించుకునేటువంటి బ్రతుకులుగా మనము బైబిల్లో చూస్తాం. అంతేకాకుండా మరికొంతమందిని దేవుడు పిలిచాడు, కానీ వాళ్ళ హృదయాలు దేవుని కొరకు అర్పించినటువంటి హృదయాలుగా మనము గమనించవచ్చు. యేసుక్రీస్తుతో పాటు ప్రయాణం చేసినటువంటి ఇస్కరియోతు యూదాను దేవుడు పిలుచుకున్నాడు, ఒక శిష్యుడుగా ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఆయన హృదయం ఏ విధంగా ఉంది? యథార్థంగా ఉందా? యథార్థంగా లేదు. ఆయన హృదయం దేవుని విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. పిలుపు మంచిదే, నిర్ణయము మంచిదే, నడిపింపు మంచిదే, కానీ హృదయం అనేది యథార్థతలో లేదు. యథార్థమైనటువంటి హృదయం అనేది ఆయనలో లేదు. మనలందరినీ దేవుడు పిలిచి ఉన్నాడు, ఏర్పాటు చేసుకొని ఉన్నాడు, తన రక్షణ ఇచ్చి ఉన్నాడు. తన కృపచేత మనలను ఏర్పరచుకొని ఈరోజు నీకు నాకు తన సన్నిధిలో ఇటు రీతిగా కూర్చోడానికి ఒక గొప్ప అవకాశం అనేది ఇచ్చున్నాడు. మనమందరం ఎవరమై ఉన్నాము? నీతిమంతులం. ఎవరమై ఉన్నాం మనము? మనలో ఉన్నటువంటి దుర్నీతిని దేవుడు తీసివేసి ఆయన నీతిని మనకు ఇచ్చున్నాడు. ఈ లోకంలో ఎక్కడ వెతికినా మనకు నీతి అనేది దొరకదు, కేవలం యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే. ఆయనలో ఉన్నటువంటి నీతి ఈరోజు నీకు ఇచ్చున్నాడు. ఆ నీతిని బట్టి మనం ఈరోజు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. కానీ మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? ఆయనకు ఇష్టానుసారముగా ఉన్నాయా, లేకపోతే మనకు ఇష్టానుసారంగా ఉన్నాయా? 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము